ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. మార్గశిర మాసంలో ఏకాదశి భగవద్గీత జయంతి సహా వస్తున్నది రేపటి రోజు. అంచేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడము, సాధ్యమైనంతగా భగవద్గీత పారాయణ చేయడము, ఆ చదివిన భగవద్గీతను అవగాహన చేసుకోవడము, ఆచరణలో పెట్టడము అనేది ముఖ్యమైన సూచన. అందరికీ కూడా ఏకాదశి మరియు భగవద్గీత జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత అంటే అందరికీ తెలిసిన అర్థం దేవుని పాట, లేదు శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంభాషణ అని. అయితే బ్రహ్మ విద్య అంటే ఆత్మ లేదా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసేది బ్రహ్మ విద్య. అయితే ఈ బ్రహ్మ విద్య వేదవ్యాసుని చేత బ్రహ్మసూత్రాలలో స్పష్టంగా వ్రాయబడింది. ఆ బ్రహ్మసూత్రాలతో సమానమైనది ఈ భగవద్గీత. అలాగే ప్రతి వేదానికి ఉపనిషత్తు అనే విభాగం ఉంటుంది. 4 వేదాలకి ఉన్న ఉపనిషత్తుల అన్నింటి సారాంశము ఈ భగవద్గీత. అలాగే రాజయోగము అని, భక్తి యోగము అని, కర్మయోగము అని, జ్ఞానయోగము అని ఇలా అనేక రకాలైన యోగాలు ఉన్నాయి. ఆ యోగ సాధనలకి సంబంధించిన సర్వసారాంశము ఈ భగవద్గీత. తదుపరి పూర్వకాలంలో వేద జ్ఞానము, ఆత్మజ్ఞానము కూడా గురు శిష్యుల మధ్య సంభాషణ రూపంలో, ప్రశ్నోత్తరాల రూపంలో జరిగేది. ఇది భగవద్గీత అనేది శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంవాదము, ప్రశ్నలు సమాధానములు. ఈ భగవద్గీతలో ఎలాంటి కథాంశము మనకి లభించదు, స్టోరీ అనేది ఉండదు. అర్జునుడు ఏమి అడిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అనే అంశమే ఈ భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత అర్జున విషాద యోగము అనగా దుఃఖ సంబంధమైన అంశంతో ప్రారంభమయ్యి మోక్ష సన్యాస యోగము అంటే కర్మబంధాల నుండి, పాపపుణ్య సంబంధమైన బంధాల నుండి విడుదలకు సంబంధించిన అంశంతో ఈ భగవద్గీత ముగుస్తుంది. సంజయుడు చెప్తాడన్నమాట. ఇలా భగవద్గీత యొక్క గొప్పదనము సమానం